నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీలోకి భారీగా చేరికలు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ. బైబిల్ సూక్తి నాకు దిక్సూచి జనసేనాని పవన్ కళ్యాణ్. ఆర్థికాభివృద్ధి ప్రాధాన్యత కావాలి, 90 సంవత్సరాల స్మారకోత్సవ కార్యక్రమంలో ఆర్బీఐకి ప్రధాని మోదీ పిలుపు. ఏపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల. సేవాభావంతో పేదల దాహం తీరుస్తున్న యువకులు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఖమ్మం లోక్సభ సీటు ఇవ్వాలని కోరిన వి హనుమంతరావు. ఏపీ అభివృద్ధి అంతంత మాత్రమే కాదు, శూన్యమే నాగబాబు. సీఎం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు, సీఈఓకు పురంధేశ్వరి లేఖ. ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు. కాకినాడ జిల్లా తొండంగి మండల పరిధిలో గల పంపాదిపేట గ్రామంలో ఉన్న రామాయణ వద్ద సోమవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణ హాజరయ్యారు. అనంతరం 500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు యువనేత యనమల రాజేష్ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా పాడి రైతుల పాల ఉత్పత్తి సహకార సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం నడిపే విజయ డైరీకి ప్రతిరోజు పాలు సరఫరా చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లులు చెల్లించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బిల్లులు చెల్లింపు సకాలంలో జరగడం లేదు. 45 రోజులు పాల బిల్లు పెండింగ్ లో ఉన్నాయి. 45 రోజులకు గాను దాదాపు 80 కోట్ల రూపాయల ప్రభుత్వం పాడి రైతులకు చెల్లించాల్సి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం ఆయన లేఖ రాశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో మంగళవారం నియోజకవర్గంలో ఉన్న చారిత్రక బాప్టిస్ట్ సెంటివరీ చర్చ్ ని పవన్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ట్విట్టర్ లో జనసేన పార్టీ పేరుతో ప్రత్యేక ట్వీట్ చేశారు. దానికి క్యాప్షన్ గా బైబిల్ సూక్తి నాకు దిక్సూచి సర్వమతాలు సర్వధర్మాల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తానని రాసుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, విశ్వాసాన్ని పెంపొందించడం సహా వచ్చే దశాబ్ద కాలంలో దేశాభివృద్ధి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన ప్రాధాన్యత కావాలని ప్రధాని నరేంద్ర మోడీతో ఉద్ఘాటించారు. ఆర్బీఐ 90 సంవత్సరాల స్మారకోత్సవ కార్యక్రమాన్ని ముంబైలో ప్రారంభించిన సందర్భంగా మోదీ ప్రసంగించారు. భారత్ తన లక్ష్యాలను చేరుకోవడానికి రాబోయే దశాబ్దం ఎంత ముఖ్యమో ఆర్బీఐ 2035 నాటికి 100 సంవత్సరాల విజయవంతం ప్రయాణం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. మొత్తం 114 అసెంబ్లీ, 5 లోక్సభ అభ్యర్థులు ప్రకటించారు. పులివెందుల టికెట్ ను పెండింగ్ లో ఉంచారు. వైసీపీకి రాజీనామా చేసిన 2 ఎమ్మెల్యేలు ఎలిజా, ఆధర్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours.
and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630 అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8460444441. బ్యాక్ టు న్యూస్. ముషీరాబాద్ పద్మారావు నగర్కు చెందిన యువకులు గాంధీ హాస్పిటల్ వద్ద మజ్జిగ ప్యాకెట్లు పంచుతూ పేదలు దాహం తీరుస్తున్నారు. భానుడి భగభగ మంటలకు అల్లాడుతున్న జనానికి ఆసరాగా వారి వంతు సహాయంగా మజ్జిగ ప్యాకెట్లు పంచుతూ మానవతావాదం చాటుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తనకు ఖమ్మం పార్లమెంట్ సీట్ కావాలని కోరినట్లు చెప్పారు. ఒకవేళ తనకు ఆ సీట్ ఇచ్చినట్లయితే భారీ మెజార్టీతో గెలుస్తానని కూడా అన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వం విషయంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని విహెచ్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ఆర్ పుత్రరత్నం పాలనలో ఏపీలో జరిగిన అభివృద్ధి శూన్యమేనని జనసేన సీనియర్ నేత నాగబాబు విమర్శించారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోవాలని ఆరోపించారు. ఈ మేరకు జగన్ ఇటీవల ప్రచార వీడియోలను ట్వీట్ చేస్తూ నాగబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ ఎన్నికల ప్రచార సభల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ ఆర్థికంగా అంతంత మాత్రమే అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను నాగబాబు కూడా రీట్వీట్ చేశారు. జగన్ వ్యాఖ్యలను అనుకరిస్తూ జగన్ పాలన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతంత మాత్రమే కాదు, అసలు ఏమీ జరగలేదని ఏపీ ముఖ్యమంత్రిపై సెటైర్ వేశారు. జనసేన పవన్ కళ్యాణ్ పేరు ప్రకటన కూడా జగన్ జడుస్తాడని నాగబాబు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని సీఈఓ ఎంకే మీనాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి లేఖ రాశారు. రాజకీయ పార్టీలు విమర్శలు చేసేటప్పుడు 1-2 సార్లు పరిశీలించుకోవాలని ఎన్నికల పరివర్తన నియమావళి చెబుతుందన్నారు. గత నెల 27న పొద్దుటూరులో నిర్వహించిన ఓ పబ్లిక్ మీటింగ్ లో విశాఖలో డ్రగ్స్ తో కలిసి ఉన్న కంటైనర్ పై సీఎం మాట్లాడారన్నారు. ఆ కంటైనర్ తెప్పించిన సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో తమ కుటుంబ సభ్యులు, బంధువులు ఆ కంపెనీలో పార్ట్నర్స్ గా ఉన్నారని ఆరోపించారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు పాఠశాలకు వేసవి సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 12వ తేదీన తిరిగి పాఠశాల పునఃప్రారంభం కానున్నట్లుగా తెలిపింది. దీంతో ఈ నెల 23తో విద్యా సంవత్సరం ముగియనుంది. మొత్తం 50 రోజుల పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలకు వేసవి సెలవులు వర్తించనున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీలోకి భారీగా చేరికలు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ. బైబిల్ సూక్తి నాకు దిక్సూచి జనసేనని పవన్ కళ్యాణ్. ఆర్థికాభివృద్ధి ప్రాధాన్యత కావాలి, 90 సంవత్సరాల స్మారకోత్సవ కార్యక్రమంలో ఆర్బీఐకి ప్రధాని మోదీ పిలుపు. ఏపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల. సేవాభావంతో పేదల దాహం తీరుస్తున్న యువకులు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఖమ్మం లోక్సభ సీటు ఇవ్వాలని కోరిన వి హనుమంతరావు. ఏపీ అభివృద్ధి అంతంత మాత్రమే కాదు, శూన్యమే నాగబాబు. సీఎం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు, సీఈఓకు పురంధేశ్వరి లేఖ. ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.